హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రెడీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడైతే ఇక్కడ పాయసంకి పెట్టాను, చింతపండు నానేసాను పులిహోరకి. ఇక్కడ బియ్యం కడిగేసి పెట్టాను. ఇవైతే సరస్వతీదేవి టెంపుల్లో బియ్యం అయితే ఇచ్చారనమాట. కొంచెం మీరు పాయసం చేసుకున్నప్పుడు ఆ బియ్యం కలపమని అని చెప్పేసి ఆ బియ్యం అయితే ఇందులో కలుపుదాం కొంచెము. ఇప్పుడైతే ఇక్కడ కుక్కర్ పెట్టేసిన పులిహోర కోసం. అలానే ఇక్కడ దేవుడి సామాన్లు తీసి తోమేసి అవి అయ్యేలోపు అమర్చేస్తే ఒక పని అయిపోతుంది. టైం ఆల్రెడీ 7:15 అయ్యింది. యాక్చువల్గా 6కి లెగుద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. మా లినిష్ పాపకి హెల్త్ బాగాలేదనమాట, ఫీవరు. రాత్రి అంతా బాగా ఇబ్బంది పెట్టేసింది, పడుకోలేదనమాట. సో దానివల్ల అస్సలు కళ్ళు లాగలేదు. ఎలాగో ఒకలాగా 6:15 లేసాను అనమాట. లేచి ఫస్ట్ స్నానం చేసి ఇవన్నీ చేశాను. ఇప్పుడైతే దేవుడి సామాన్లు కూడా తీసి దోమేసి పువ్వులు గట్ట అన్నీ అమర్చేసుకొని ఇవి అయ్యేలోపు అక్కడ రెడీగా ఉంటే ఫాస్ట్గా పూజ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బెల్లం పరమాన్నం అయితే అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. బెల్లం వేసాను ఇప్పుడే, ఇంకా కరుగుతుంది. ఇక్కడైతే పక్కన పులిహోరకి తాళి పెట్టడానికి పెనం పెట్టాను. ఇక్కడైతే చూడండి సామాన్లన్నీ అమర్చుకున్నాను ముందుగానే. ఇంకా గీత బాబాయ్ స్కూల్ కూడా టైం అయిపోతుంది అనమాట. తనకు కూడా రెడీ చేయాలి. నాన్న స్నానం చేయించేస్తారు, బట్ బాక్స్ కట్టాలి కదా, అంతలోపు పూజ అయిపోవాలి, దానికి బాక్స్ కట్టాలి. సో అది ఇలాగనే ఇది కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా పులిహోరకి అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో తెచ్చి ఫ్యాన్ కింద అయితే అన్నాన్ని ఫస్ట్ చల్లారి పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే పులిహోర పుల్లగట్ట రెడీ అయిపోయింది, ఇంకా కలిపేశాను. మా గీత పాప ఏడుస్తుంది, స్కూల్ టైం అయిపోయింది వెళ్ళాడంటే ఆహా విందనమాట. ఇలాగా పుల్లప్ చేస్తుందండి. ఇప్పుడు పుల్లప్ టైం అయిపోయి ముందు చేస్తారమ్మా, గంట ముందు లేగాలి, అందుకే చెప్పండి మాటలు. ఇంక ఈ రోజు అయితే 3 ప్రసాదాలు రెడీ చేశాను, సింపుల్ గా అయిపోవాలని చెప్పేసి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పులిహోర, సెకండ్ వన్ వచ్చేసరికి పెరుగు దర్దోషణం, నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం పరమాన్నం. ఇంకా దేవుడికి అయితే అన్ని తీసేసి అమర్చేసాను. దేవుడికి అయితే తీసేసాను. గీతమ్మ స్కూల్ టైం అయిపోతుంది, తనకైతే బాక్స్ కట్టేస్తున్నా. బ్రేక్కి పాయసం కావాలంట. లంచ్కి వచ్చేసరికి కొంచెం దద్దోషణం పులిహోర స్పూన్ పెట్టేసిన, అదే జాలంట పిల్లకి, మళ్ళీ ఏడుస్తుంది ఎక్కువ పెడితే. సో ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. హ్యాపీ. గీతమ్మ అయితే తింటుందనమాట. గుడ్ గర్ల్ అయిపోయింది గీతక. పాయసమే తింటుందంట, పులిహోర దద్దోషణం ఏం తిందంట. బాక్స్లో పెట్టేసిన అవి. పూజ అయితే అయిపోయింది. వారం ఏంటి కానీ నెక్స్ట్ వారం ఉంటుందండి, మామూలుగా కాదు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా, అప్పటికి ఎంత లేచినా టైం చాలదు. ఎందుకంటే అమ్మవారిని గట్టా రెడీ చేస్తాను, వ్రతం చేసుకుంటాము, ప్రసాదాలు రెడీ చేస్తాం. మీ 3 ప్రసాదాలకి ఎంత టైం పడుతుంది. ఆ రోజైతే ఒక్కొక్కసారి 9 చేస్తా, 11 చేస్తా, ఒకసారి 5 చేస్తా. ఎన్ని చేస్తారని తెలీదు. ఆ ముందు రోజు నేను డిసైడ్ అవుతున్నాను అనమాట. ఎట్లా పులిహోరకి తక్కువ కారం వేసానమ్మా, నువ్వు తింటావని. ఓకేనా? నీకు ఇష్టం కదా. పాయసానికి స్వీట్ సరిపోయిందా? పులి పాయసం జాగ్రత్తగా తినాలి, నీట్గా. చూడు పంపిస్తావు, తినిపించినా. నేను తినిపిస్తానన్నా, నాన్న తినిపిస్తానన్నా తనమని తనే తింటానంటది. పిల్లలు ఎప్పుడో వాళ్ళు తింటామంటే మనం వాళ్ళని ఇచ్చేయకూడదు. ఓకే తినని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలి. అలా అయితే వాళ్ళకి అన్నీ అలవాటు అవుతాయి కదా. సో అది. నాని చూడు, నాని ఓయ్ నాని ఇచ్చాడు నవ్వు. గీత ఇచ్చుడే. బాయ్ మమ్మ. అన్నీ తిని బాగా చదువుకో. బాయ్. థ్యాంక్ యూ సరి. బాయ్. ఇంకా హెయిర్ కొంచెం మారాలండి, బట్ ఒక షూట్ అయితే ఉందన్నమాట ఇప్పుడు. ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి నేను. మా ఆయన కూడా ఇంకా దీపం పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే తినేసి డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. నేను సారీ మార్చుకొని ఒక వీడియో ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఫుడ్ కూడా ఏమి వండక్కర్లేదు, పులిహోర కూడా చేస్తాను ఖాళీ. ఏదైనా దేవుడికి చేస్తే కుదురుతాయండి ఆ టేస్ట్. ఎంత బాగుందో తెలియదు యాక్చువల్గా అయితే. ఇంకా మా ఆయన అయితే పాయసం తినేసారు, దేవుడి దగ్గర పెట్టింది. నేను మళ్ళీ
కొంచెం దేవుడికి తీసేసి మిగతా నేను తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే చీమలు పట్టేస్తున్నాయి, అందుకోసం ఆల్రెడీ దీపాలు కొండెక్కిపోయాయి. సో ఇప్పుడైతే ఇవి కూడా సైడ్కి పెట్టేస్తాను, ఎందుకంటే చీమలు పట్టేస్తాయి కదా మళ్ళీ. ఇంకా లేని షమ్మకు లేపి స్నానం చేయించాను అనమాట. ఇప్పుడైతే పాయసం తింటుంది. ఎలా ఉందమ్మా పాయసం? తల్లి పాయసం ఎలా ఉంది చెప్పు, చెప్పు మరి ఇటు కాసి ఎలా ఉంది? సూపర్గా ఉందా? ఓకే. నీకు జలుబు చేసిందే, జ్వరం వచ్చిందే, ఒళ్ళు అయితే ఇప్పుడు చల్లగా ఉంది. రాత్రి సిరప్ పెట్టాను, దేవుని దయ వల్ల తగ్గిపోతే హ్యాపీ. ముక్కు వచ్చేస్తుందో టైం అయితే 2:07 అవుతుంది. ఆల్రెడీ లంచ్కి వచ్చేసారు మా ఆయన. పులిహోర తినేసాం. ఇప్పుడైతే పరమాన్నం కొంచెం కొంచెం తినేసి మిగతాది గీత్కా ఉంచేయాలన్నమాట. నేను ఎలా ఉంది పులిహోర పాయసమా? దేవుడికి చేసినప్పుడే కుదిరితే కదా. రోజున తలనొప్పి అయితే మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకొని పడుకొని పోయానండి. ఇంక ఈవినింగ్ లేసి ఒక షూట్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. పాపకి ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు. మా ఇంట్లో ఎలా అంటే ఇంకా ఫీవర్ వస్తే కంపల్సరీగా డాక్టర్ చేయి పడాలన్నమాట. పడితేనే తనకి పిల్లలకి ఫీవర్స్ తగ్గుతాయి. ఇంకెందుకులే అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరాము. చిప్స్ వద్దు నువ్వు నాని, ఆ టానిక్ తీసుకురా. నువ్వు ఎందుకు అలాగిస్తావు? అదైతే